హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ఫార్మా. ఒక పర్సన్కి సడన్గా సివియర్ హెడేక్ వచ్చింది. బాడీ అంతా స్వెట్ అవుతుంది. బీపీ డేంజరస్గా పెరిగిపోయింది. కానీ రీజన్ ఏంటి తెలుసా? ఒక బ్లాక్డ్ యూరిన్ క్యాథెటర్. ఇది ఎస్పెషల్లీ స్పైనల్ కార్డ్ ఇంజరీ ఉన్న పేషెంట్స్లో జరగవచ్చు. దీన్ని ఆటోనామిక్ డిస్రిఫ్లెక్సియా అంటారు. స్పైనల్ కార్డ్ ఇంజరీ T6 లెవెల్ దగ్గర ఆర్ దానికన్నా పైన ఉంటే బ్లాడర్ ఫుల్ అవ్వడం, క్యాథెటర్ బ్లాక్ అవ్వడం, బౌల్ డిస్టెన్షన్ ఇలాంటివి బాడీ కింద పార్ట్ నుంచి ఒక పవర్ఫుల్ నర్వ్ సిగ్నల్ని ట్రిగర్ చేయొచ్చు. ఆ సిగ్నల్ వల్ల బ్లడ్ వెసల్స్ సడన్గా కన్స్ట్రిక్ట్ అవుతాయి, బీపీ పెరిగిపోతుంది. బ్రెయిన్ ఆ రెస్పాన్సెస్ని కంప్లీట్లీ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల హెడేక్, స్వెటింగ్, ఫ్లషింగ్, కొన్ని కేసెస్లో డేంజరస్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్ని ఇమీడియట్గా అప్రైట్గా కూర్చోబెట్టాలి. టైట్ క్లాతింగ్ ఏమైనా ఉంటే లూజ్ చేయాలి, బీపీ ఉంటే చెక్ చేయాలి, మరియు ట్రిగర్ కోసం అర్జెంట్గా మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. బ్లాడర్ ప్రాబ్లం కామన్ ట్రిగర్ కాబట్టి క్యాథెటర్ కింక్ అయ్యిందా ఆర్ బ్లాక్ అయ్యిందా అని ట్రైన్ కేర్ గివర్ లేదా మెడికల్ ప్రొఫెషనల్ గైడెన్స్తో చెక్ చేస్తారు. అంటే ఒక సింపుల్ బ్లాడర్ ప్రాబ్లం స్పైనల్ కార్డ్ ఇంజరీ ఉన్న పర్సన్లో సడన్గా హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీగా మారొచ్చు. మన బాడీలో నర్వ్స్, ఆర్గాన్స్, బ్లడ్ వెసల్స్ మధ్యలో కనెక్షన్ ఎంత పవర్ఫుల్గా ఉందో ఇది ఒక క్రేజీ ఎగ్జాంపుల్. మీకు వీడియోలో తప్పులు కనిపించినట్టయితే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.